నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వక రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల గోడు పట్టడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండి రైతులు ఆందోళన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంకా మాటలు చెబుతూ మభ్యపెడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందన్నారు. తెలంగాణకు నీళ్లు మలపాలన్న సోయి రేవంత్ కు లేదన్నారు. రాజకీయ కక్షతో మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండగడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం సూర్యాపేట పెద్దగుట్ట లింగమంతుల స్వామివారి జాతరలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు. లింగమంతుల స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలతో బనకచెర్లలో ప్రాజెక్టు శ్రీకారం చుట్టిందని, అనుమతుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం కనీసం నాగార్జున సాగర్ ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ గోదావరి జలాలను పారించారని చెప్పారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ గోదావరి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ దని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో కోదాడ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా 1,22,000 ఎకరాలకు నీళ్లు అందించారని వివరించారు. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదో చెప్పాలని మంత్రి ఉత్తమ్ కు సవాల్ విసిరారు. రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని ఇంజనీర్లు చెబుతున్నారన్నారు. మరో 40 రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంటుందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నీళ్లు ఇవ్వడం లేదని ఎండగట్టారు. పోయిన 7 నీళ్లు ఇవ్వక సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని, నీళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లనే అప్పుడు పంటలు ఎండిపోయాయని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారానికి మంత్రి ఉత్తమ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం ముసురు మంత్రి ఉత్తమ్ కు తగులుతోందని స్పష్టం చేశారు. జిల్లా మంత్రియే కాకుండా సాగుడి శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వని మంత్రి ఉన్నా లేకున్నా ఒకటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజంతా కేసీఆర్ ను తిట్టుకుంటూ తిరిగే కాంగ్రెస్ నాయకులకు ఒరిగేదేమీ లేదని, ప్రజల కోసం పనిచేయాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. రైతులకు అర్థం కావాలి. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, తుంగతుర్తి నియోజకవర్గంలో మీరు చూస్తే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద అన్న మల్లన్నవారి కోదాడ నియోజకవర్గంలో 42,796 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. ఓన్లీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2. ఇది ఓన్లీ కోదాడ నియోజకవర్గం చెప్తా ఉన్నా నేను. మళ్ళీ దాంతోపాటు నాగార్జున సాగర్ కాలువ, అట్లానే ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేసినటువంటి కార్యక్రమాలతోని అదనంగా ఇంకో 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. అంటే కేవలం ఒక కోదాడ నియోజకవర్గంలో 1,22,000 ఎకరాల పైచిలకు కేసీఆర్ గారి హయాంలో కాళేశ్వరం స్టేజ్ 2 నుండి తీసుకొచ్చి కోదాడ నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చిన. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఎందుకు తెస్తలేరండి నీళ్ళు? ఇవాళ ఏం పాడైపోయిందా మేడిగడ్డ? చెప్తున్నారు కదా, ప్రతి ఒక్క ఇంజనీర్ చెప్తున్నాడు వాడుకునేటటువంటి పరిస్థితి ఉంది. మేడిగడ్డ బరాజ్ను కేవలం కక్షతోని మీరు వాడతలేరని చెప్తున్నారు. ఇవాళ తక్షణమే వాడండి. ఇంకా 40 రోజులు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంతకుముందు 110 రోజులు వరుసపెట్టి నీళ్ళు ఇచ్చేవాళ్ళం మనం. ఇస్తేనే ఇవన్నీ పారకం జరిగింది. ఇవాళ ఇంకా 40 రోజులు నీళ్ళు ఇస్తే పంటలు ఏమన్నా బతికే అవకాశం ఉంటుంది. పోయినసారి ఇట్లనే ఆశ పెట్టిండ్రు, నీళ్ళు ఇస్తాం పంటలేండి, నీళ్ళు ఇస్తాం పంటలేండి అంటే సూర్యాపేట, మహబూబాబాద్ కలిపి 4 లక్షల ఎకరాలలో రైతులు నీళ్ళు వేసుకున్నారు. మొత్తం ఎండిపోయింది. ఆ ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగలకుండా మానదని చెప్పి నేను ఇవాళ హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు చూసినట్టయితే సూర్యాపేట నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద 75,849 ఎకరాలకు
కేవలం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద సూర్యాపేటకు తీసుకొచ్చినాం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ మూసి ప్రాజెక్టు కలుపుకొని 1,03,000 ఎకరాలకు సూర్యాపేట నియోజకవర్గంలో మనం నీళ్ళు ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో కేవలం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద 94,230 ఎకరాలు ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు ఇస్తే మరి అద్భుతంగా 2 పంటలకు తుంగతుర్తిలో మనం నీళ్ళు ఇచ్చుకున్నాం. ఇవాళ బాధాకరం ఏంటంటే మొత్తం శ్రీశైలం నిల్వ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది 215 టీఎంసీలు ఉంటే ఇప్పుడు పరిస్థితి 81 టీఎంసీలు ఉంది అక్కడ. అదేవిధంగా నాగార్జున సాగర్లో మొత్తం నీటి నిల్వ కెపాసిటీ 312 టీఎంసీలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిల్వ 182 టీఎంసీలు. అంటే విషయం ఏంటి అంటే హైదరాబాద్, ఖమ్మము, నల్గొండ తాగునీటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఒక ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ పెట్టినరా, నిన్నగాక మొన్న రివ్యూ పెట్టిండ్రు. ఏమన్నాడు? మొత్తం కలెక్టర్ల మీద దోషేసి కలెక్టర్లు ఏసీ రూమ్లలో కూర్చుంటుండ్రు, వాళ్ళు బయటకు పోతలేరు, వాళ్ళకి ఆలోచన లేదు, కలెక్టర్లే రివ్యూ చేసి జిల్లాలలో నీళ్ళు ఇవ్వాలన్నట. మరి ఈ ప్రభుత్వానికి ఒక జల విధానం అంటూ లేదా? ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన లేదా? ఇప్పుడు సూర్యాపేట జిల్లా నుండి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పిన మరి ఈ విధంగా నీళ్లు తెలంగాణకు మల్పాలనేటటువంటి సోయి ఒక జల విధానం లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికన్నా ఆలోచన చేయండి. ఎందుకు ఒక పక్క మనకున్నటువంటి మేడిగడ్డను వాడుకోక మీరు మన వాళ్ళని ఎండబెడుతున్నారు. ఇంకో పక్కన ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ దారుణంగా 199 టీఎంసీలతోని కొత్త ప్రాజెక్టు కట్టుకుంటాం బంకచెర్లలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం పట్టుకొని మోడీతో రోజు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, పైరవీలు చేస్తున్నాడు. మన ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పటిదాకా నాగార్జున సాగర్ని కూడా మన రాష్ట్ర హయాంలోకి తెచ్చుకోలేకపోయినాడు. ఇవాళ నాగార్జున సాగర్ నీళ్లు లేకపోతే, నీకు కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? ఎట్లా ఉంటుంది? తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసం? ఇది దయచేసి సీరియస్గా ఆలోచించాలి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దీనికి సంపూర్ణంగా బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం ఆ ఉసురు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తగులుతుంది. ఈ జిల్లా మంత్రి అయ్యుండి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అయ్యుండి కనీసం జిల్లాలో నీటి పారకం పైన శ్రద్ధ లేనటువంటి మంత్రి గారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటట్టుగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చెప్పుకుంటూ పోతే ఏదో అంటారు కదా, చాంతాడంత స్టోరీ ఉంది వీళ్ళ ఫెయిల్యూర్ స్టోరీ. అల్టిమేట్గా ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకొని సూర్యాపేట జిల్లాను డెవలప్మెంట్ తీసుకెళ్ళండి, తెలంగాణ వ్యాప్తంగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళండి. పొద్దుగాలు లేస్తే కేసీఆర్ని తిట్టుకుంటూ తిరిగితే మీకు ఒరిగేదేం లేదు, వచ్చేదేం లేదు. ప్రజలకు బోర్ కొట్టి రేవంత్ రెడ్డి గారు కనవడంగానే టీవీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని స్థితిగతులపై కేసీఆర్తో కాసేపు ముచ్చటించారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసంలో పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముజిబుద్దీన్ వెంట మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులున్నారు. దండాలు దండాలయ్య పెద్ద సారు, నూరేళ్ళు ఉండాలయ్య కేసీఆర్. మా కలలను పండించారు అయ్యా మీరు, వెయ్యేళ్ళు వర్ధిల్లయ్య కేసీఆర్. మీ పుట్టిన రోజు మాకు పండుగ రోజు, మా గుండెలో ఆనందాలే నిండిన రోజు. కోట్లాది హృదయపు కోటకు మీరే శాశ్వత మహారాజు. మహాశయ మహోదయ చంద్రశేఖర, నిశీధిలో ఉషోదయ వందనాలయ. వేసవికాలం దృష్ట్యా మొక్కలకు విరివిగా వాటరింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు. పాఠశాలలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేయాలని ఏఈని ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని చెప్పారు. మంగళవారం గాంధారి మండలం పెట్సంగం గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలకు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ నీళ్లు పోశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉష్ణోగ్రత పెరుగుతున్న సందర్భంలో మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పోసి సంరక్షించాలని చెప్పారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని తెలిపారు. ఇంటింటి తడిపొడి చెత్త సేకరించి వరి కంపోస్టు తయారు చేయాలని చెప్పారు. చెత్తను ఇతర దూర ప్రాంతాల్లో వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ధామంలో మొక్కలను పెంచాలని సూచించారు. అనంతరం పెట్సంగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించారు. 10వ తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షల సన్నద్ధతపై హెడ్ మాస్టర్ టీచర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉదయం 5 గంటలకే నిద్రలేవడం అలవాటు చేసుకుని ఉదయం పూటనే చదువుకోవాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సబ్జెక్టుల వారీగా రివిజన్ చేయాలని చెప్పారు. పరీక్షల నేపథ్యంలో ఒత్తిడికి లోను కాకుండా శ్రద్ధతో చదవాలని తెలిపారు. ఇష్టమైన కష్టమైన సబ్జెక్టుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అర్థం కాని సిలబస్ ఉంటే టీచర్లను అడిగి సమస్యను నివృత్తి చేసుకోవాలని సూచించారు. After examination, we have to January after results. After so the strongest subjects, 80 strongest subjects. This time is maths. హిందీ చదువుతారు, హిందీ సబ్జెక్ట్ లాంగ్వేజ్ ఉంటారు. ఫ్రమ్ 6th స్టాండర్డ్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. రోజువారీ చెత్తను మున్సిపల్ వాహనంలో తరలించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆసుపత్రిలో నీటి కోసం అవసరమైన మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు.
సోమవారం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటికే 3,580 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు మరోసారి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోడు అందించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ బాల ఉన్నత పాఠశాల టేక్రియాల్, కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతోందన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 200 మంది, బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో 150 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని సిబ్బంది, డాక్టర్ల హాజరు రిజిస్టర్లను, బయోమెట్రిక్ అటెండెన్స్లను కలెక్టర్ పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధులకు సకాలంలో హాజరు రిజిస్టర్లో సంతకాలు చేయాలన్నారు. అలాగే పురుషుల వార్డు, డయాలసిస్, ఐసీయూ, కంటి శస్త్రచికిత్సల గదులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి ఆరోగ్యం ఎలా ఉంది, ఎప్పుడు చేరారు, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సైజ్ ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255188. ముప్కాల్ మండల కేంద్రంలో నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా
రోడ్డు భద్రతా నియమాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, లోన్ యాప్లకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాల నుంచి ఫోన్లు వస్తే 1930 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాలు నివారించడానికి రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. జాగ్రత్తగా రోడ్డు దాటడం, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రయాణ సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఎవరైనా ఫోన్లో ఓటీపీలు అడిగితే చెప్పరాదన్నారు. ఆన్లైన్లో తక్కువ ధరల పేరిట మోసం జరుగుతోందని చెప్పారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులను నమ్మరాదన్నారు. సైబర్ మోసాలకు గురైతే 1930 నంబర్కు లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. అనుకుంటున్నాం కానీ ఇయ్యాల రేపట్లు అయితే లేదు. ఇంతకు ముందు నడుచుకుంటూ పోయేటోళ్ళు మన జమాను, సైకిల్ మీద పోయేటోళ్ళు, ఎడ్ల బండి మీద పోయేటోళ్ళు, స్కూటర్లో పోయేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. గత 10 సంవత్సరాల నుంచి బండ్లన్నీ ఎక్కువైపోయినాయి. 2 వీలర్లే కాదు, 4 వీలర్లే కాదు, ఏదైనా సరే ఇమీడియట్లీ నువ్వు 10,000 కట్టినా బండి ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు కడితే కారు ఇస్తున్నారు. మరి ఏమైంది సార్ అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తున్నావు, మళ్ళీ ఇంటి దాకా వస్తలేడు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు అంత ఘోరంగా జరుగుతున్నాయి. చాలామంది అనుకుంటారు, ఒక ఆయన అంటాడు, సార్ నాకేమైతుంది సార్, నాకేమవుతుంది, నేను గట్టిగా ఉన్నా, నేను రాయిందంతే రాయగలుగుతుంది, నేను 10 ఏళ్ళ బండి నడిపేబట్టి నా బండి మీద గింత గీత అవ్వలేదు, ఓర్చుకపోలేదు, నాకేం కాదు, నేను 4 ఎక్కించుకొని పోతా, 3 ఎక్కించుకొని పోతా, నేను మెల్లగా పోతా, నాకు జ్వరమే రాదు, నాకు సూది వేయించుకోలేను, నేను గోలు వేసుకోలేను, నాకు కరోనానే రాలేదు, నాకు యాక్సిడెంట్ అవుతుందా అని చాలామంది అనుకుంటున్నారు. ఇయ్యాల రేపు అట్లేం లేదు. ఒక్కసారి నువ్వు రోడ్డు మీదకి ఎక్కితే రోడ్డు రక్తపాతం అవుతున్నది. ఒక్కసారి ఆలోచన పెట్టుకోవాలా. మనం బండి ఎక్కినామంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పోవాలా, దానికి లాకేసుకొని పోవాలా. ఇయ్యాల రేపు గైన పెట్టుకుంటలేడు, ఈయన పెట్టుకుంటలేరు, నేను పెట్టుకొని అంటే మన కుటుంబమే రోడ్డు మీదకి వస్తుంది. చాలా రోజులు మనం అందరం అనుకుంటాం, ఇయ్యాల రేపు వాళ్ళ చుట్టాల ఇంటికి పోతే మంచిగా పప్పు చారుతో తినేస్తామా? వాళ్ళ చుట్టాల ఇంటికి పోతే ఏమంటామన్నా, మంచిగా పప్పు చారు ఆవకాయ మంచిగా తినేస్తామా? పప్పు పువ్వు పెట్టిందంటే ఇంకో మంచిగా ఉన్నానాయే, మంచిగా ఉన్నానా? ఏమనుకున్నావు, నేను ఎవరనుకున్నావు? నాకేం పని శాత కాదు, పేయం గది ఈజీ మనీ. జనాలను ఎట్లా మోసం చేయను కదా ఒకటే తెలుసు. ఇయ్యాల రేపు జనాలు బాగా హుషారైనరే. అన్న నీకు అట్ల పైసలు పడ్డాయి, నేను పెద్ద మేనేజర్ మాట్లాడుతున్నా, ఒక ఓటీపీ చెప్పు అన్నా కూడా ఏమంటున్నాడు, అరే ఓర్రాను హౌలే నన్ను అడుగుతున్నావు ఓటీపీ అని అంటే ఫోన్ కట్ చేయబట్టే. అది కాదు ఇది కాదు, మరి ఇంకొకటికి ఫోన్ చేసిన, అన్న ఈ లింక్ ఓపెన్ చేయు, ఈ లింక్ ఓపెన్ చేస్తే నువ్వు 1 కోటి రూపాయలు గెలుచుకుంటావు అన్నా కూడా, రే నేను ఎలాంటి లింకులు ఏమి ఓపెన్ చేయ ఇడియట్ అని వెంటనే ఫోన్ కట్ చేయబట్టే. జనాలు బాగా హుషారున్నారే. అయినా కానీ మోసం చేసేటోడు ఉంటే మోసపోయేందుకు ఇంకా జనాలు సిద్ధంగా ఉన్నారు. ఈ అట్లా కాదు ఇట్లా కాదు, ఏం చేసినంటే వాట్సాప్లో ఒక మంచిగా అందమైన అమ్మాయి పెట్టి, అమ్మాయి ఫోటో పెట్టి అందరికీ ఆయన మెసేజ్ పెట్టిన. అమ్మాయి ఫోటో చూడంగానే ఒక్కొక్కటి ఖాళీ చేతులు ఆడలేవు. హాయ్ అంటే హాయ్ అన్నాడు, కైసే హో అన్న, అచ్చే హో అన్నాడు. ఇక మంచిగా అమ్మాయి గొంతుతో మాట్లాడినా, ముచ్చట్లు పెట్టినా, తెలంగాణ చాటింగ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు, నమస్కారం.